Hello my dear friends, all of you good evening. ఈరోజు మీ అందరికీ జామీ సుబోధలో ఓ అందమైన కథను వివరించాలనుకుంటున్నాను. కొందరి జీవితాల్లో అద్భుతంగా కొనసాగే మంచి కథను మీ అందరికీ అందివ్వాలనుకుంటున్నాను. అదే అందమైన బిఎఫ్ కథ. బిఎఫ్, అవునండి, బిఎఫ్ కథే. బిఎఫ్ అంటే ఏదనుకుంటున్నారా? చెడుగా భావిస్తున్నారా? అలా ఆలోచించకండి. జామీ సుబోధలో ఎప్పుడూ కూడా మంచి కథలు మాత్రమే, సమాజానికి ఉపయోగపడే కథలు మాత్రమే, కుటుంబ విలువలున్న కథలు మాత్రమే. ఇవి కథలు కాదండోయ్, మన అనుబంధాలు, మనం ఆలోచింపజేసే అనుభవాలు. అవే జామీ సుబోధలో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు, కుటుంబ సభ్యులకు, అందరికీ ఉపయోగపడే కథలను, విషయాలను జామీ సుబోధ అందించి ఎప్పుడూ మీ వెన్నంటే ఉంటుంది. అలాంటి జామీ సుబోధను తప్పకుండా మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ప్రోత్సహించండి లైక్, షేర్ ద్వారా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎవరూ కూడా స్కిప్ చేయకుండా ఈ అందమైన బిఎఫ్ కథను వింటారు కదా. అనగనగా ఒక ఊరిలో ఓ చిన్నోడు, చిన్నది ఉంది. మరి వాళ్ళు చిన్నప్పుడు ఆటలు ఆడుకుంటున్నారు, చక్కగా చదువుకుంటున్నారు. అలా వారి బాల్యం కొనసాగుతుంది. ఆ బాల్యంలోనే ఈ చిన్నోడు ఆ చిన్నదాన్ని యూఆర్ మై బిఎఫ్ అన్నాడు. నీవు నా బిఎఫ్ అన్నాడు. ఆ చిన్నమ్మాయి బిఎఫ్, నేనా బిఎఫ్ అంటే అని అడిగింది. ఈ కుర్రాడు చక్కగా నవ్వుతూ, ఏంటి కంగారు పడ్డావా? బిఎఫ్ అంటే బెస్ట్ ఫ్రెండ్. అవునా? ఒక్కసారి ఆ చిన్నది బెస్ట్ ఫ్రెండా? అయితే మనిద్దరం ఈ రోజు నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ అని ఇద్దరు మంచి ఫ్రెండ్స్గా ఉంటున్నారన్నమాట. చదువులో కానీ, ఆటల్లో కానీ, పాటల్లో కానీ షేర్ చేసుకుంటున్నారు. బెస్ట్ ఫ్రెండ్స్ కదండి. అలా పెరిగారు. యుక్త వయసు వచ్చింది. యవ్వనంలోకి వచ్చారు. యవ్వనంలోకి రాగానే మరలా ఈ అబ్బాయి, హాయ్, మరలా నువ్వు నా బిఎఫ్ అన్నాడు. అవునా అని కొంచెం సిగ్గుపడుతూ, ఇప్పుడు బిఎఫ్ అంటే ఏమిటి అన్నది. బాయ్ ఫ్రెండ్, ఐ యామ్ యువర్ బాయ్ ఫ్రెండ్ అంది. అమ్మాయి సిగ్గుపడుతూ, అవునా అని కొంచెం ప్రేమ ఒలకపోసిందనమాట. ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. చక్కగా వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకొని హాయిగా కుటుంబం సాగిస్తున్నారు. వాళ్ళకి ఇద్దరు పిల్లలు. చక్కగా ఆ కుటుంబం అన్యోన్యంగా, ఆప్యాయంగా, అరమరకలు లేకుండా, అపురూపంగా, అనురాగంగా కొనసాగుతుంది. ఇప్పుడు మళ్ళీ ఆ చిన్నోడు, అంటే ఇప్పుడు పెద్ద అయిపోయారు అనుకోండి, పేరు కదా చిన్నోడే, ఈ చిన్నదాన్ని మరలా ఇప్పుడు కూడా బిఎఫ్, ఐఎమ్ ఏ బిఎఫ్ అన్నాడు. అవునా, ఇప్పుడు కూడా బిఎఫ్ఆ? ఏంటండో ఇప్పుడు బిఎఫ్ ఏంటి అని అడిగింది అనమాట. I am baby's father.
ఐ యామ్ బేబీస్ ఫాదర్, నేను పిల్లల తండ్రిని. అవును కదూ బిఎఫ్ అని ఈ అమ్మాయి కూడా ఉంది. అలా ఆ తండ్రి ఆ పిల్లల ఎదుగుదలకు తోడుగా ఉంటూ అలా 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 కుటుంబం పెళ్ళిళ్ళు అవ్వడం, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యాయి, వాళ్ళకి అలా అలా పిల్లలు పుట్టారు, మనవళ్ళు మనవరాళ్ళు, ఇల్లంతా సందడిగా ఉంది. అలా అలా ఉండేటప్పుడు ఈ చిన్నాడు మరలా వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత పిల్లలందరూ ఎవరి కాపురం చేసుకుంటుంటారు కదా. చివరికి ఎప్పటికైనా తల్లిదండ్రులు, వృద్ధులైన తల్లిదండ్రులు వివాహమైన సమయంలో కానీ, కొన్నాళ్ళు జీవితం అనుభవించే సమయంలో కానీ గొడవలు పడతారేమో కానీ పిల్లలు పెద్దయి ఎవరి కాపురం వాళ్ళు చేసుకునేటప్పుడు వీరిద్దరూ కూడా నిజమైన ప్రేమికుల్లా ఉంటారండి. విడదీయరాని బంధముతో ఉంటారండి. ఇప్పుడు కూడా ఆ వృద్ధుడైన చిన్నోడు ఏమేవ్, ఇప్పుడు కూడా నేను బిఎఫ్ అన్నాడు. అదేమిటండి, ఇప్పుడు కూడా బిఎఫ్ అయినా ఏ బిఎఫ్ అన్నది. అనగానే బీ ఫర్ ఎవర్, ఇప్పుడు కూడా నీకు తోడుగా ఉంటాను, ఎల్లప్పుడూ తోడుగా ఉంటాను. బీ ఫర్ ఎవర్. ఎంత హాయ్ అండి. వృద్ధాప్యములో అంత అన్యోన్యంగా ఉండడం ఎంత ఆనందంగా ఉంటుందండి. బీ ఫర్ ఎవర్ బిఎఫ్. చాలా చాలా ఆ చిన్నది, వృద్ధురాలైన చిన్నది మురిసిపోయింది. ఎక్కడ లేని ప్రాణం వచ్చింది. మనకింకెవరండి, నాకు నువ్వు, నీకు నేను, ఆనందంగా గడుపుదాం అని వాళ్ళిద్దరూ కూడా అలా అపురూపంగా ఉన్నారు. అలా కాలగమనం కొనసాగుతుంది. కాలంతో పాటు మనుషుల్లో కూడా మార్పు వస్తుంది. ఈ చిన్నోడు చిన్నదాని యొక్క శారీరకంగా అనేక మార్పులు జరిగి చివరికి ఈ చిన్నోడు చనిపోయే స్థితికి వచ్చాడు. అప్పుడు కూడా చనిపోయే ముందు ఏమే చిన్నదానా, ఐ యామ్ యువర్ బిఎఫ్ అంటూ చనిపోయాడు. వృద్ధురాలికి అలా బిఎఫ్ బిఎఫ్ అంటూ చనిపోయినట్లే వెంటనే ఈమె వేదన పడి, ఏవండి చిన్నోడా, ఏవండి నన్ను ఒంటరి చేసి వెళ్ళిపోయారా, ఇప్పుడు బిఎఫ్ అంటే ఏమిటి చెప్పి వెళ్ళండి అనగానే ఈ బాయ్ ఫర్ ఎవర్, బాయ్ ఫర్ ఎవర్, బాయ్ ఫర్ ఎవర్ అంటూ తలవాల్ చేశాడండి. అంటే బాయ్ ఫర్ ఎవర్, వెళ్ళిపోతున్నాను, ఎల్లప్పుడూ నీతో ఉంటాను, ఫర్ ఎవర్, ఎప్పుడూ భయ చెబుతూనే ఉంటాను, ఫర్ ఎవర్ అని చెప్పడం జరిగింది. సహజంగా భర్త చనిపోయిన తర్వాత ఆ భార్య కూడా కొలది కాలం మాత్రమే బ్రతకగలదు. భర్త చనిపోయినా భార్య
భార్య చనిపోయినా భర్త వృద్ధాప్యములో ఎక్కువ కాలం బ్రతకలేరు. అందువల్ల ఆ భార్య కూడా కొన్నాళ్ళకి చనిపోయిందండి. అప్పుడు పిల్లలు వారిద్దరి చిత్రపటానికి ఫోటోకి దండ వేస్తారు కదండి. ఆ దండ మధ్యలో బిఎఫ్ అని పెట్టారు. ఇదేం బిఎఫ్ అండి? చెప్పుకోండి చూద్దాం. మొదటి బిఎఫ్ అంటే బెస్ట్ ఫ్రెండ్ చిన్నప్పుడు. యవ్వనములో వచ్చేప్పుడు బిఎఫ్ అంటే బాయ్ ఫ్రెండ్. మరి తర్వాత పిల్లలు అది ఎదిగి వారి కుటుంబాలు చూసుకున్నప్పుడు బిఎఫ్, ఎదక్క ముందు ఫాదర్గా ఉండేటప్పుడు బిఎఫ్ అంటే బేబీస్ ఫాదర్. మరి పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, వారి కుటుంబాలని వారు సెపరేట్గా అయ్యారు, వీళ్ళిద్దరూ ఏకాంత జీవితాన్ని గడుపుతున్నారు. అప్పుడు బిఎఫ్ అంటే బీ ఫర్ ఎవర్, ఎప్పుడు నీతోనే ఉంటాను. మరణించే ముందు భర్త చెప్పే మాట మరలా బిఎఫ్ అంటే బాయ్ ఫర్ ఎవర్. ఈ బిఎఫ్కి ఎన్ని అర్థాలు ఉన్నాయండి. కానీ ఎక్కువ మంది బిఎఫ్ అంటే ఇంకేదో అనుకుంటున్నారు కదా. ఆ బిఎఫ్ని ఎప్పుడు అనుకోకండి. మన జీవితంలోకి అలాంటి బిఎఫ్ను మనం తీసుకురాకూడదు. మరి చిత్రపటంలో, తల్లిదండ్రుల చిత్రపటంలో బిఎఫ్ రాశారు. ఆ బిఎఫ్ ఏంటండి? ఒకసారి ఆలోచించండి, చెప్పగలరేమో. ఓకే, నేనే చెప్తాను. ఆ బిఎఫ్ అంటే చిత్రపటంలో ఆ క్రింద వేసినట్టు బిఎఫ్, పిల్లలు వేసిన బిఎఫ్. ఆ బిఎఫ్ అంటే ఏమిటి చెప్పగలరా? సరే, నేనే చెప్తానండి. ఆ చిత్రపటంలో వేసే బిఎఫ్ అంటే బిసైడ్ ఫర్ ఎవర్. మీరెప్పుడు మాకు తోడుగానే ఉంటారు, మా వెంటే ఉంటారు అన్న పిల్లల తల్లిదండ్రుల్ని మరిచిపోకుండా, అంటే శారీరకంగా వారు దూరం అయ్యారు తప్ప మానసికంగా ఆ పిల్లల హృదయాలలో కొలివై ఉన్నారు. అదండి కుటుంబం అంటే. చూసారా, ఒక కుటుంబంలో ఎన్ని బిఎఫ్లు ఉన్నాయో. అద్భుతం కదండి. ఇది మానవ జీవితం. మరి మీ జీవితంలో కూడా అలాంటి బిఎఫ్లే ఉండాలని, అంటే అందరూ లవ్ మ్యారేజ్ చేసుకోవాలని కాదు, అంటే పెళ్ళైన తర్వాత కూడా ప్రేమించుకోవచ్చు కదండి. అందుకని అందరి జీవితాలు అలాగే ఉండాలని, పిల్లలు ఎప్పటికీ తల్లిదండ్రులు మర్చిపోకూడదని, అలా ఆ చక్కటి సాంప్రదాయాన్ని, చక్కటి అనుబంధాన్ని కొనసాగించాలని ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటున్నాను. మరి బిఎఫ్ ఎలా ఉందండి? మీ బిఎఫ్, మీ అందరి బిఎఫ్ అదేనండి, బెస్ట్ ఫ్రెండ్ జామి సత్యనారాయణ. ఐ ఆమ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్, ఐ ఆమ్ యువర్ బిఎఫ్. అర్థమైంది కదండి. మరి ఈ యొక్క అందమైన బిఎఫ్ కథ మీ అందరికీ అర్థమై ఉంటుంది. మనందరికీ షేర్ చేయాలి కదండి, లైక్ చేయాలి కదండి. లైక్ చేస్తే కదండి ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోలు, ఆనందపరిచే వీడియోలు, హృదయాన్ని ద్రవింపు చేసే వీడియోలు, సమాజానికి ఉపయోగపడే వీడియోలు, యువతకు ముందంజలో యువతను ఉత్తేజపరిచే వీడియోలు అందించగలుగుతాను. నాకున్న ఈ అవకాశాన్ని, నాకున్న ఈ పరిజ్ఞానాన్ని మీ అందరికీ అందించగలుగుతాను. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా లైక్, షేర్ చేయండి. జామి సుబోధ ముందంజలో ఉంచండి. చెప్పని మీకు
గత వీడియోలో నా లక్ష్యం 1000 సబ్స్క్రైబర్లు మాత్రమే. ఇప్పుడు ఇంకా 500 కూడా లేవు, ఇటీవల ప్రారంభించాను. కాబట్టి తప్పకుండా మీరందరూ సబ్స్క్రైబ్ చేశారనుకుంటున్నారు. అది పాత సబ్స్క్రైబర్ జామీ మల్టీ టాలెంట్లో ఉంది. అది ప్రస్తుతానికి బ్రేకప్ అయింది. ఇప్పుడు కొత్తగా నేను జామీ సుబోధ చక్కటి విలువలతో కూడుకున్న విషయాలు అందించడానికి ప్రారంభించాను. దీన్ని కూడా మీరు ఉన్నతంగా తీర్చిదిద్దండి, ముందుకు కొనసాగించండి. తప్పకుండా కొత్తగా చూసేవాళ్ళు, ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేశారనుకుంటున్నారు, చేయలేదు, ఒకసారి చెక్ చేయండి. చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. మీ అందరు బియ్యం. బాయ్ బాయ్.